రైట్ ఇక డీటెయిల్స్ చూద్దాం. అబ్దుల్లాపూర్ మెట్ పిఎస్ పరిధిలో ఇనాంగూడ చెరువులోకి కారు దూసుకువెళ్లిన ఘటన కీలక మలుపు తిరిగింది. అత్యంత వేగంగా చెరువులో కారు దూసుకువెళ్లి మునిగిపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. అయితే ఇది ప్రమాదం కాదని అది ఆత్మహత్య యత్నమని పోలీసుల విచారణలో తేలింది. బిఎన్ రెడ్డి నగర్కు చెందినటువంటి అశోక్ తన ముగ్గురు పిల్లలతో కలిసి కారులో బయలుదేరాడు. పిల్లలతో కలిసి తను ఆత్మహత్య చేసుకోవాలని ప్లాన్ చేసిన అశోక్ కారును అతివేగంగా నడిపి ఇనాంగూడ చెరువులోకి దూసుకువెళ్లేలా ర్యాష్ డ్రైవ్ చేశాడు. దీంతో కారు వేగంగా దూసుకువెళ్లి చెరువులో మునిగిపోయింది. ఇది గమనించిన స్థానికులు వెంటనే చెరువులోకి దూకి కారులో మునిగిపోతున్న నలుగురిని సురక్షితంగా రక్షించి ఒడ్డుకు చేర్చారు. ఈ కారు అతివేగంగా వెళ్ళి చెరువులోకి దూసుకువెళ్తూ మునిగిపోయినటువంటి ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, అయితే ఇది ప్రమాదం కాదు ఆత్మహత్య యత్నం అంటూ కూడా పోలీసుల విచారణలో తేలినట్టు తెలుస్తుంది. పూర్తి వివరాలు ఏంటి కుమార్? థ్యాంక్ యూ చందు. ఈ రోజు ఉదయం జరిగిన ఎల్బీ నగర్ సంబంధించి ఈ సంఘటన ముఖ్యంగా ఆత్మహత్య అని చెప్పి పోలీసులు అయితే ఒక ప్రాథమిక నిర్ధారణకు అయితే రావడం జరిగింది. ముఖ్యంగా వనస్థలిపురం ఎస్కేట్ నగర్ లోని అర్ధరాత్రి ఏదైతే దీనికి సంబంధించి ముగ్గురు పిల్లలు అలాగే ఒక తండ్రి కూడా ఆత్మహత్యకు అయితే ప్రయత్నం చేసినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇనాన్గూడ చెరువు వద్ద అయితే తండ్రి అలాగే ముగ్గురు పిల్లలతో కలిసి ఆత్మహత్యకు అయితే ప్రయత్నించారు. ముఖ్యంగా కారులో వచ్చిన బిఎన్ రెడ్డికి చెందిన అశోక్ అనే వ్యక్తి అతని పిల్లలు కూడా ఏదైతే కారుని చెరువులోకి నేరుగా తీసుకెళ్లి ఆత్మహత్యకు అయితే ప్రయత్నించారు. వెంటనే పక్కన ఉన్న స్థానికులు కూడా గమనించి వెంటనే స్పందించి ఆ చెరువులోకి దూకి ఆ పిల్లలు అలాగే తండ్రి ప్రాణాలు కూడా కాపాడారు. ముఖ్యంగా ఈ ఆత్మహత్యకు సంబంధించి ప్రస్తుతం ఇంకా కారణాలు అయితే బయటకైతే రాలేదు. కానీ పోలీసు ప్రాథమిక విచారణలో మాత్రం వీళ్ళు ఆత్మహత్యకే ప్రయత్నించారంటూ కూడా ఒక ప్రాథమిక నిర్ధారణకైతే రావడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే దీనికి సంబంధించి బిఎన్ కూడా చెందిన అశోక్ అనే వ్యక్తి ఒక కాంట్రాక్టర్ గా అయితే పనిచేస్తాడు. అతనికి ఉన్న ఇబ్బందుల వల్ల ఏదైతే ముగ్గురు పిల్లలు అలాగే అతను కూడా చనిపోదాం అంటూ కూడా నేరుగా ఆ కార్ ని ఆ చెరువులోకి అయితే తీసుకెళ్లడం జరిగింది. వెంటనే అక్కడ చుట్టుపక్కల ఉన్న స్థానికులు కూడా అప్రమత్తమై వెంటనే వెళ్ళి వాళ్ళైతే రక్షించారు. ముఖ్యంగా కొద్దిసేపు లేట్ అయినా సరే మొత్తం నలుగురు ప్రాణాలు పోయాయంటూ కూడా ప్రస్తుతం అక్కడ ఉన్న స్థానికులు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా వీళ్ళు ముగ్గురు నలుగురు కూడా కాపాడారు. కాపాడిన తర్వాత పోలీసులు కూడా అక్కడ చేరుకొని ఘటనా స్థలం చేరుకొని పూర్తిగా అక్కడ విచారించి దీనిపై అయితే ప్రస్తుతం పూర్తి విచారణ అయితే చేపట్టడంతో దీనికి సంబంధించి ముగ్గురు పిల్లలు అలాగే అశోక్ అనే కూడా ఆత్మహత్య ప్రయత్నించడానికి కూడా ఒక ప్రాథమిక నిర్ధారణకు అయితే రావడం జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు, అసలు ఎందుకు అక్కడికి ఉన్న ఇబ్బంది ఏంటనే కోణంలో అయితే ప్రస్తుతం పోలీసులు అయితే విచారిస్తున్నారు. చందు కుమార్, అంటే ఆత్మహత్యతో పాటు వాళ్ళ పిల్లల్ని అంటే అటెంప్ట్ మర్డర్ కింద ఇది వస్తుంది. అయితే ఈ ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏమైనా వివరించారా? ప్రస్తుతం ఏదైతే ఆత్మహత్యకు సంబంధించి ఎలాంటి కారణాలు అయితే ఇంకా వెల్లడించలేదు. ప్రస్తుతం దీని పోలీసులు కూడా విచారణ అయితే చేపడుతున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఆ తండ్రి అంటే అశోక్ ఎవరైతే ఉన్నారో ఇతను ఒక కాంట్రాక్టర్ గా అయితే పనిచేస్తున్నారు. ఒకవేళ అతనికి ఆర్థిక లావాదేవీలు ఉన్నాయా లేదంటే కుటుంబ కలహాలు ఏమైనా ఉన్నాయని ప్రస్తుతం పోలీసులు అయితే విచారిస్తున్నారు. ముఖ్యంగా అతనితో పాటు ముగ్గురు పిల్లలు అంటే ముగ్గురు కూడా చిన్నపిల్లలే, వాళ్ళని కూడా ఏదైతే అంటే నలుగురు కలిపి ఆత్మహత్య చేసుకుందాం అన్నట్టు కూడా ఈ కారుని అయితే చెరువులో తీసుకెళ్లడం, అలాగే ముగ్గురు పిల్లలు కూడా ఒకవేళ ఏమైనా జరిగి ఉంటుంటే కనుక ఖచ్చితంగా అటెండ్ మర్డర్ కింద లెక్క ఏదైతే వస్తుంది. కానీ వెంటనే పక్కన ఉన్న స్థానికులు కూడా ఇమీడియట్ గా అప్రమత్తం అవడంతో నలుగురు ప్రాణాలు కూడా కాపాడినట్లయింది. ముఖ్యంగా అక్కడ గనక ఎవరు లేని సమయంలో అయి ఉంటే కనుక నలుగురు చనిపోయే ప్రమాదం అయితే ఉంది. ఎందుకంటే కారు కూడా నేరుగా చెరువులోకి అయితే తీసుకెళ్లిపోయారు. అంత ఘోరంగా ఇలా ఆత్మహత్యకు ప్రయత్నించారంటే అసలు కుటుంబ కలహాల కారణం లేదంటే తనకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా అనేది ప్రస్తుతం పోలీసులు అయితే విచారిస్తున్నారు. ముఖ్యంగా అశోక్ కూడా ఒక కాంట్రాక్టర్ అయితే అని కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఇతను బిజినెస్ సంబంధించిన ఆర్థిక లావాదేవీల్లోని ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా లేదంటే కుటుంబ కలహాలు ఏమైనా ఉన్నాయనే కోణాలు అయితే ప్రస్తుతం పోలీసులు అయితే విచారిస్తున్నారు. రైట్ రైట్ కుమార్, థ్యాంక్ యూ. పొద్దుగల ఒక ముగ్గురు ఫ్యామిలీ తోటి కార్లో వెళ్తున్నారు. అది ఎట్లయిందో వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ అద్భుత కింద తెలియదు. ఆ చెరువులో మునిగిపోవడము, మా తమ్ముడు విజయ్ కుమార్ చూడడం, మేము వీళ్ళందరూ రావడము, ఆ పిల్లల్ని కాపాడడం జరిగింది. ఎంతమంది ఉన్నారు? ముగ్గురు పిల్లలు, ఒక తల్లి, నలుగురు మెంబర్స్ ఉన్నారు. ఒక కారు. ఇనంగూడ చెరువులో పొద్దుగల ఒక ముగ్గురు ఫ్యామిలీ తోటి కార్లో వెళ్తున్నారు. అది ఎట్లయిందో వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ అద్భుత